హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అనేది అంత ఎనర్జెటిక్గా అయితే చేయలేకపోతుంది, ఎందుకంటే మీరు ఈ విజువల్స్ అయితే చూడొచ్చు. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా వద్దు బ్రో, తెలుసు? మీరు లీకులు చేయకండి. వద్దయ్యా. వద్దు బ్రో, స్పాయిలర్ వద్దు బ్రో. చేయను నా మీద కేసేస్తారు చేస్తే. అదే బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు వద్దు, అసలు ఆ ఏంట్రా discussion ఇది అని చేయడమే. అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. అండ్ వారణాసి గురించి చెప్తాను కదరా నేను. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ వారణాసి. ఐ మీన్ నాకు చాలా కోరిక ఉన్నది వారణాసి హిట్ అవ్వాలని. బట్ వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియలీ. సో చూశారు కదా. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్కడికో గ్లోబల్ రేంజ్కి అయితే వెళ్తుంది. ఎక్కడికో హాలీవుడ్ మూవీస్, చాలామంది హాలీవుడ్ మూవీస్ చూసేవాళ్ళు వాళ్ళు మన సినిమా చూసేదాకా తెచ్చామంటే రియలీ ఇట్స్ గోయింగ్ టు బి మామూలుగా లేదు. అంటే ఒక బ్లాక్ బస్టర్ రెడ్ కార్పెట్ అయితే మనం వేస్తున్నాం, వాళ్ళు వేస్తున్నారు, మనం నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఒక రేంజ్లో అయితే పరిస్థితి ఉంది. బట్ ఈ పరిస్థితిని తొక్కే విధంగా, ఇంకా డౌన్ఫాల్ చేసే విధంగా ఇలాగా ఉన్నారంటే మనం ఏం చెప్పాలి చెప్పండి. అసలు నాకు తెలియక అర్థం కాదు. ఇంతమంది రివ్యూవర్స్ ఉన్నారు కదా, అంటే నేను కూడా ఒక వన్ ఆఫ్ ది రివ్యూర్ అనుకోండి, మూవీ రివ్యూర్ అనుకోండి. బట్ అది పక్కన పెడితే నేను ఏ సినిమా గురించి కూడా నెగిటివ్గా చెప్పలేదు. అసలు ఈ మధ్య నేను ఎక్కువగా రివ్యూస్ ఇవ్వట్లేదు, ఓన్లీ అప్డేట్సే ఇస్తున్నాను. అది మీకు తెలుసు అనుకోండి. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒక మెగా లైవ్ కొలాబ్ అని చెప్పేసి ఒక పాడ్కాస్ట్ లాగా లేదనుకుంటే ఒక డిస్కషన్స్ లాగా పెట్టుకున్నారు, చేస్తున్నారు. బట్ సినిమా గురించి ఈ విధంగా లీక్ చేయటం కానీ, ఈ విధంగా స్టోరీ నాకు తెలుసులే అని చెప్పేసి ఈ స్టోరీ అసలు హిట్ అవ్వదో, వేస్ట్, ఇలాంటి సినిమా పెట్టుకొని ఎలాగ ఆడియన్స్కి బిగ్ బడ్జెట్లో అన్ని లాంగ్వేజ్లో ఎలా రిలీజ్ చేస్తారో, పైగా చికిరీ గికిరీ లాంటివి ఏంటి అని చెప్పేసి చాలా తక్కువ చేసి సినిమాలని మాట్లాడటం అనేది చాలా డిసప్పాయింటింగ్ విషయం. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ అయ్యి ఉండొచ్చు, మేబీ చెప్పలేము. ఎందుకంటే డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు ఎంతో కష్టపడి సినిమా కథ రాసుకున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హీరో గారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో ఏదైతే డిజాస్టర్ సక్సెస్ అందుకున్నారో అది పక్కన పెడితే ఇప్పుడు పెద్ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గ్లోబల్ రెస్పాన్స్లో ఉండాలని చెప్పేసి చాలా కష్టపడి ఆ హెయిర్ కానీ, ఆ బియర్డ్ కానీ, ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, కాస్ట్యూమ్స్ వేసుకుంటాం కానీ, ఇంత వెల్ ప్రిపేర్డ్గా చలిలో కానీ, ఎండలో కానీ, వర్షంలో కానీ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ సినిమా గురించి కష్టపడుతూ ఆయన యాక్టింగ్ పరంగా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఇలాగ చేసుకుంటూ వస్తున్న రామ్ చరణ్ గారికి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది, ఈ నేను సక్సెస్ కొడతానని ఆ ఉద్దేశంతో ఉన్న ఆయన ఏ విధంగా ఫీల్ అవుతాను అనుకుంటున్నారు? కష్టపడి ఆయన పని చేస్తున్నారు కదా సినిమా గురించి. పాయింట్ నెంబర్ 3, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్, విరిది సినిమా వాళ్ళు, వీళ్ళు 2-3 సంస్థలతో కలిసి వీళ్ళు సినిమా అద్భుతంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న వాళ్ళకి ఈ సినిమా రిలీజ్ అయితే రేపు అన్ని భాషల్లో కానీ, ఓవర్సీస్లో కానీ, మిగతా ఇంటర్నేషనల్ కంట్రీస్లో రిలీజ్ అయితే కలెక్షన్స్ రావాలా వద్దా? వీళ్ళు పోనీ ఒక 500 కోట్లు పెట్టామనుకోండి, లేదంటే 1000 కోట్లు పెట్టామనుకోండి, ఆ పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి రావాలి కదా, రావాలా వద్దా? దానికి తగ్గట్టుగా టికెట్ ప్రైజెస్ పెంచుకోకపోయినా మిగతా భాషలో రిలీజ్ చేసిన అక్కడ రివ్యూస్ కానీ, లేదనుకుంటే అక్కడ క్రిటిక్స్ కానీ, లేదనుకుంటే అక్కడ ఉన్న ఆడియన్స్ కానీ ఓవర్ హెల్మింగ్ చేసుకుంటూ, అంటే మంచి గుడ్ రెస్పాన్స్ ఇస్తూ మనకి సినిమాని వాళ్ళే మౌత్ టాక్ ద్వారా హిట్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్కి, బ్లాక్ బస్టర్ నుంచి గ్లోబల్ హిట్కి తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తేనే కదా ప్రొడ్యూసర్స్కి డబ్బులు వస్తే, అట్ ది సేమ్ టైం మంచి ఆపర్చునిటీ కలుగుతుంది మిగతా ఇండస్ట్రీస్తో వర్క్ చేయడం. కానీ మన సినిమాలకి ఇంకొంచెం ఏదైతే గ్లోబల్ లెవెల్లో బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేసే విధంగా, అందరికీ రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది కదా ప్రొడ్యూసర్స్కి. మార్కెటింగ్ పరంగా, ప్రమోషన్స్ పరంగా, ఈవెంట్స్ పరంగా ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు. ఇవి కూడా వాళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ వెనక్కి తీసేసుకోవాలి. పెట్టిన దానికి ఖచ్చితంగా ఎంతో కొంత తిరిగి రావాలి. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ప్రొడ్యూస్ అంటే వాళ్ళ వెనకాల ఉండే కార్మికులు, సినీ కార్మికులు ఎంతోమంది ఉంటారు. వందలాది మంది కాదు, వేలాది మంది ఉంటారు, అవసరమైతే లక్షలాది మంది కూడా ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా పెద్ద ఫ్యామిలీ ఉంటే
సినీ కార్మికులకి వాళ్ళు అదే వాళ్ళు పట్టుకొట్టినట్టే కదా, నిజమా కదా? సినిమా మీరు ఇలాంటి స్టోరీ లీక్ చేసేయటం వల్ల, ఇలాంటి నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం వల్ల టాక్ అనేది బాగున్న సినిమాని బాగోలేదని చెప్పటం, ఇలాంటివి చేయటం వల్ల సినిమాలో పనిచేసే వాళ్ళే కాకుండా సినిమా వెనకాల పనిచేసే వాళ్ళకి కూడా అల్టిమేట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అది ఎందుకే వాళ్ళు ఆలోచించరు? అందరూ కూడా సినిమా మీదే ఆధారపడుతున్నారు, సినిమా మీదే బతుకుతున్నారు. రివ్యూస్ కూడా సినిమా చూసేసి రివ్యూ చెప్తున్నారు కదా, వీళ్ళు కూడా సినిమా మీదే బతుకుతున్నట్టు కదా. సో సినిమా బాగుండాలని కోరుకోవాలి కానీ సినిమా స్టోరీ లీక్ చేసేస్తాను, స్టోరీ బాగాలేదు, నెగిటివ్ రివ్యూ ఇస్తాను, సినిమా నాకు చూడాలని లేదు, మధ్యలోనే వచ్చేస్తాను నేను, వరస్ట్ మూవీ, వేస్ట్ మూవీ, ఇలాగా చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పండి. సో ఆ విజువల్స్ మళ్ళీ ఒకసారి చూడండి. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇంద్రా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. అండ్ వారణాసి గురించి చెప్తున్నా కదరా నేను. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ వారణాసి. ఐ మీన్ నాకు చాలా కోరిక ఉన్నది వారణాసి హిట్ అవ్వాలని. బట్ వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియలీ. సో అసలు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అసలు పెద్ద సినిమా రిలీజే అవ్వలేదు, స్టోరీ ఏంటో మనకి తెలియదు, ఒక సాంగ్ రిలీజ్ అయింది అంతే. నాకు సినిమా స్టోరీ తెలుసు, చిక్రీ గిక్రీ ఇలాంటివి ఎందుకు వేస్ట్, ఇలాంటి స్టోరీ పెట్టుకొని ఇలాంటి సినిమాలు తీయటం వల్ల, రిలీజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? ఎలా అంటారండి అలాగా? నాకు తెలియక అర్థం కాదు. ఆడియన్స్లో కూడా తప్పు ఉంది, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మీదే తప్పు, మాటికి తప్పు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది కనిపెట్టలేకపోతున్నారు, స్టిల్ ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. అది ఆడియన్స్కి వదిలేయాలి. ఒక విధంగా వాళ్ళ మైండ్ని చెక్ చేసుకోవాలి వాళ్ళే, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనేది మీకే ఎండ్ ఆఫ్ ది డే చాయిస్ అనేది వదిలేస్తున్నాం, అది మీ ఇష్టం. సో ఇలాంటి రాడికల్ ఐడియాలజీ పీపుల్ని ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నారనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. సినిమా మీద బతికే వాళ్ళు సినిమానే తొక్కుతున్నారంటే ఏం చెప్పాలి? జనరల్ ఆడియన్స్కి సినిమా నచ్చుద్ది, బట్ రివ్యూవర్స్కి సినిమా నచ్చదు. ఎందుకంటే వాళ్ళు డీఫేమ్ చేయాలి కాబట్టి, ఈ విధంగా చెప్తేనే వాళ్ళకి వ్యూస్ వస్తాయి కాబట్టి, దాని మీద డబ్బులు వస్తాయి కాబట్టి, ఆ విధంగా వాళ్ళు ఆ ప్యాటర్న్ యూజ్ చేసుకుంటున్నారు, ఆ ప్యాటర్న్లో పాత్వేలో వెళ్తున్నారు. బట్ ఆడియన్స్కి నచ్చుతుంది, చూస్తున్నారు, రిపీటెడ్ వాల్యూ అనేది పెరుగుతుంది, టీవీలో వచ్చినా చూస్తున్నారు రిపీటెడ్గా. సో ఇదంతా బాగుంది. ఆడియన్స్ పరంగా ఒక పర్స్పెక్టివ్ బాగుంటే రివ్యూస్ పరంగా ఒక పర్స్పెక్టివ్ ఎందుకు బాగాలేదు? సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది, అంత మించి ఇంకేం లేదు. రివ్యూస్ అనేది కంప్లీట్లీ వాళ్ళు ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు, అవసరమైతే మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద బతికిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని తొక్కాలి అని అనుకునే వాళ్ళకి, వ్యూస్ ఎక్కువ రావాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్ యూజ్ చేసుకుంటారు, అవునా కదా? ఇంకో వీడియో చూడండి ఒకసారి. అండ్ వారణాసి గురించి చెప్తున్నా కదరా నేను. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ వారణాసి. ఐ మీన్ నాకు చాలా కోరిక ఉన్నది వారణాసి హిట్ అవ్వాలని. బట్ వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియలీ. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. చేయను, నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిసనింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇంద్రా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. అసలు సినిమా ఇంకా తొలి దశల్లోనే ఉంది. అనౌన్స్మెంట్ వీడియో ఒకటే వచ్చింది, గ్లిమ్స్ ఒకటే వచ్చింది. ఆ వారణాసి వరల్డ్ చాలా చక్కగా చూపించారు. గ్లోబ్ ట్రోటర్ అని, టైమ్ ట్రోటర్ అని, మహేష్ బాబు గారు ఆవు మీద ఎద్దు మీద రావటం అనేది చాలా అద్భుతంగా చూపించారు రాజమౌళి గారు. ఆ ఫ్రేమ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ బ్యాక్గ్రౌండ్లో అసలు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే, నెంబర్ ఆఫ్ విజువలైజేషన్ కానీ పిక్చరైజేషన్ కానీ మీరు కరెక్ట్గా చూసినట్లయితే చాలా రియాలిటీగా ఉంటుంది, ఏదో ఆషామాషిగా చేసినట్టుగా ఎక్కడ ఉండదు. సో రాజమౌళి గారు ఇలాంటి ఒక అద్భుతమైన గ్లిమ్స్ కోసం సంవత్సరం తీసుకున్నారంటే ఎంత డెడికేషన్ ఉండాలి? ఆ డెడికేషన్ మనకు ఉంటుందా? సినిమా రిలీజ్ అవ్వలేదు, సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక గ్లిమ్స్ చూసేసే సినిమా ఫ్లాపు, రాజమౌళి గారి కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాపు అని ఎలా చెప్తారు చెప్పండి? అసలు అర్థం బద్దం ఉంది అసలు.
నాకు తెలియక అడుగుతున్నాను. అసలు అర్థం పద్ధం ఉందా? ఎలా మాట్లాడగలుగుతున్నా? సినిమాల మీద వీడియోలు చేసుకొని వ్యూస్ తెచ్చుకొని సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని డబ్బులు కూడా సంపాదించుకొని సినిమానే తొక్కుతాం అంటే సినిమా గురించి నెగిటివ్గా ఇలాగ నెగిటివిటీ అది క్యాంపెయిన్ చేయడం అనేది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అంటారు మీరు చెప్పండి. సో ఒకటి గుర్తుపెట్టుకున్న ఆడియన్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఎవరికి సపోర్ట్ చేయట్లేదో, ఎవరు రాడికలో ఎవరు ప్యూర్ హార్టెడ్ పర్సన్సో తెలుసుకోండి. మీరు రివ్యూస్ చూడమని నష్టం లేదు, మీకు అల్టిమేట్గా సినిమా కావాలి, సినిమా చూసాండి అంతే. తక్కువ ప్రైజెస్ పెట్టండి అని చెప్పేసి అవసరమైతే మీరు అడగండి ఈ సోషల్ మీడియా ద్వారా. అంతేగాని రివ్యూస్ నమ్మి రివ్యూస్ గుడ్ అంటే వెళ్ళిపోవటం, బ్యాడ్ అంటే ఇంట్లో కూర్చుంటాం, ఇలాంటివి చేయొద్దు. మీకు నచ్చితే ఆ ఈవెంట్ ఫిలిమ్స్ లాంటివి మీకు ఎస్పెషల్లీ నచ్చితే గో ఏ హెడ్. అది ఫిలిం ఫ్లాప్ హిట్ అనేది మీకు అనవసరం. ప్రభాస్ గారి సినిమా అయినా, మహేష్ బాబు గారి సినిమా అయినా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, ఎన్టీఆర్ గారి సినిమా అయినా, అల్లు అర్జున్ గారి సినిమా అయినా, రామ్ చరణ్ గారి సినిమా అయినా, నాని గారి సినిమా అయినా, విజయ్ దేవరకొండ గారి సినిమా అయినా ఆలోచించాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది సెకండరీ. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది మనం చూడాలి అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫ్యానిజం, మా ఫేవరెట్ హీరో ఫస్ట్ షోకి వెళ్ళాలి, చూడాలి, ఆ పర్స్పెక్టివ్లో ఉండండి. అంతేగాని ఫస్ట్ షో వెళ్ళాలి కదా అని చెప్పేసి ముందు రివ్యూ చెక్ చేసుకుందాం అనే పర్స్పెక్టివ్ కానీ ఆ మైండ్ సెట్ కానీ ఏర్పాటు చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి నచ్చే సినిమాని, బాగుండే సినిమాని కూడా బాగోలేదని చెప్పి ఆ సినిమాని డీగ్రేడ్ చేసి డీఫేమ్ చేసి మిమ్మల్ని వెళ్ళకుండా చేస్తారు. సో దట్ సినిమా వాళ్ళకి నష్టం వస్తుంది. ఈ విధంగా నష్టపోతుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, నష్టపోతున్నారు. అట్ ది సేమ్ టైం రివ్యూస్ అనేవాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. మిమ్మల్ని వెళ్ళకుండా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఒక నెగిటివ్ లేదా డార్క్ స్పేస్లో పడదొప్పుతున్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ స్పేస్లో పడేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ అనేవాళ్ళు మీరు సెట్ చేయండి, పర్లేదు, ఒకసారి చూసుకోండి. అది ఎవరు బాగా చెప్తున్నారు ఎవరు బాగా చెప్పట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మీకు అల్టిమేట్గా ఒక గుడ్ రివ్యూస్ ఉంటే వాళ్ళు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, లేనట్టుగా చెప్పాలి. అంతేగాని అటు ఇటు ఇటు అటు ఎక్స్చేంజ్ చేస్తే చాలా తేడాగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అసభ్యకరంగా ఉంటుంది అన్నమాట. అంత మించి ఇంక చెప్పేదేం లేదు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా క్రిటిక్స్ కానీ వీళ్ళందరూ రివ్యూస్ కానీ వాళ్ళకి సినిమా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆ వీడియో కింద, నీకు సినిమా తీగి ఒకసారి నువ్వు తీసి చూపించు, ఆ సినిమా కష్టం ఏంటో తెలుస్తుంది నీకు అని చెప్పేసి ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా పాయింటే అది. రివ్యూలు చేసుకునేవాడికి సినిమా తీయటం రాదు, సినిమా చూడటం కూడా సరిగ్గా రాదు. జనరల్ ఆడియన్స్ మీరందరూ ఎలాగో మేము అంతే కదా. ఇప్పుడు నాకు సినిమా తీయండి అని నాకు చెప్తే నేను ఎలా తెస్తాను, నాకేం తెలుసు? స్టోరీ రాయటం కూడా రాకపోతే బాగోదు కదా. సినిమా చూసామా, అందులో హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అందులో మ్యూజిక్ ఎలా ఉంది, అందులో ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ లేదనుకుంటే విజువల్స్ కానీ ఎలా ఉన్నాయి, అదేవిధంగా అసలు ఓవరాల్గా సినిమా స్టోరీ కానీ కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఆ స్క్రీన్ ప్లే పరంగా డైలాగ్స్ పరంగా డైరెక్షన్ పరంగా ఓవరాల్ ఆస్పెక్ట్ ఏంటి, ఓవరాల్ ఆ కండిషన్ ఏంటి అనేది చెప్తే సరిపోతుంది. ఆ కంప్లీట్ రివ్యూ అనేది చెప్తే సరిపోతుంది. సినిమా చూసిన తర్వాత అసలు వరస్ట్ నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే అది కేవలం మీ భ్రమే అవుతుంది, మీ అవివేకమే అవుతుంది, అంత మించి ఇంకేం లేదు. అజ్ఞానం అనొచ్చు లిటరలీ చెప్పాలంటే. సో జ్ఞానం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి, అజ్ఞానం ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. సో బాగున్న సినిమాల్ని సర్వనాశనం చేయడంలో వీళ్ళందరూ కూడా రాడికల్ పీపుల్ అయితే ఉన్నారు. సో రాడికల్ పీపుల్ అనేవాళ్ళు బౌండరీస్ లేకుంటే అదేంటిది బౌండరీస్ బయట ఎవరు ఉండరు, బౌండరీస్ లోపలే ఉంటారు. ఈ ఇండియాలోనే మన ఇంట్లోనే లోపల ఉంటారు. వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం మానేయాలి. సో దట్ వాళ్ళకి తెలిసి వస్తుంది, అంత మించి చెప్పేదేం లేదు. సో ఇది ఓవరాల్గా పెద్ద సినిమా గురించి. అదేవిధంగా ఇలా నెగిటివ్ సినిమా క్యాంపెయిన్ అనేది చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేనైనా ఎండ్ ఆఫ్ ది డే సినిమా వీడియోలు చూసి సినిమాలు చూసి సినిమా అప్డేట్స్ తెలుసుకొని వీడియోస్ చేసేవాడిని. నేను ఎప్పుడు కూడా సినిమా గురించి నెగిటివ్గా ఏం మాట్లాడలేదు, చెప్పలేదు. సో అలా ఏంటంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది మీకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేననే కాదు ఎవరైనా సరే, అది ఓవరాల్గా. సో
ఫైండ్ అవుట్ గుడ్ పర్సన్స్ అంతే ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే. పెద్ది గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఇది ఇంకో వీడియో అనమాట, అబౌట్ క్రియేటర్స్ ఏ విధంగా మాట్లాడారో ఫుటేజ్ యాడ్ చేసి మనం చూపించాను, అది విషయం. మీకు ఈ వీడియో నచ్చాడు తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.